సాధారణ ఖైదీలతోనే భగీరథ్ విచారణ ఖైదీలు ఉండే బారక్ కేటాయింపంట. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుణ్ణి చెంచల్గూడ జైల్లో వేసిండ్రు కదా. ఫస్ట్ రోజు సాధారణమైనటువంటి ఖైదీలతోనే ఉన్నాడంట. చూడండి ఎట్లున్నది. మరి సాధారణమైనటువంటి ఖైదీలతో ఉండకపోతే ఆయన పొడిచిందేంది, పీకిందేంది, నాటిందేంది? అదే ఎక్కువ. ప్రత్యేక సౌకర్యాలేవి లేవన్న జైలు అధికారులంట. మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ. పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్న తీరు. ఇస్తే చాలు పాలు, బిస్కెట్లు, మాంసాహారము, మందు అన్నీ తీసుకుంటాడు. ఏమి ఇబ్బంది లేదు. అన్నీ అలవాటు ఉన్నాయి మనోనికి. ఆదివారం కావడంతో ములాఖత్లోనూ ఎవరు కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది. భగీరథ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు బాధితురాలి తల్లి ఇచ్చిన ఆధారాలు కూడా. 10 రోజుల కస్టడీ కోరనున్న పోలీసులు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునే ఛాన్స్. ఏదైతే ఈ కేసు మొట్టమొదటిసారిగా బండి సంజయ్ దగ్గరికి వెళ్తే ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు కూర్చొని మాట్లాడి ఏదైనా సెట్ చేద్దాం అనుకున్నారు. దీనికి మధ్యవర్తిగా మాజీ జర్నలిస్ట్ సంగప్ప కూడా కొంత మధ్యవర్తిత్వం చేస్తే ఇది అంతిమంగా బెడిసి కొట్టింది. కొంత బండి సంజయ్ కూడా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద కొంత ఘాటుగానే దురుసుగా ప్రదర్శించినట్లు కూడా తెలుస్తున్నది. ఈ విషయంలో కూడా బాధితురాలి ఇటీవల ఒక లేఖ విడుదల చేసింది. బండి సంజయ్ కూడా తనను బెదిరించిండు అనేటటువంటి కోణంలో ఆమె కూడా కంప్లైంట్ చేసింది. కాబట్టి ఆ కోణంలో కూడా ఈరోజు పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కేసులో 10 రోజుల పాటు బండి సంజయ్ కుమారుని విచారణకు కూడా పిలిచే అవకాశం ఉన్నదంట. మరి ఏం చేస్తారు, ఏమవుతుంది, కొంత టైం వేచి చూస్తే మనకు అన్ని వివరాలు అయితే బయటికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది. ఏముంటుంది, ఏదో అనుకున్నారు, కాపాడుతాం అనుకున్నారు, కానీ లాస్ట్ కాలేకపోయింది. అదేవిధంగా బండి సంజయ్ని కూడా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కేటీ రామారావు కూడా నిన్న అంటున్నాడు. మంచి సలహాలు సూచనలు అయితే ఇస్తున్నాడు. చూడొచ్చు ఒకసారి. బాబోయ్ సన్స్ట్రోక్ కుమారుల కారణంగా రాజకీయ నేతలకు తలనొప్పులంట. కుమారుల కారణంగా చాలామంది రాజకీయ నాయకులు మనం చూసుకున్నట్లయితే ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఈ కుమారుల స్ట్రోక్ అయితే తల్లిదండ్రుల అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడితనానికి వెళ్ళినటువంటి చాలామంది వారి వల్ల ఇబ్బందులకైతే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కేశవరావు కేకే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పిన ముఖ్య నాయకుల్లో ఒకరు. కేకే పీసీసీ చీఫ్గా ఉన్న రోజుల్లో అంటే 2007లో ఆయనకు సన్ స్ట్రోక్ తగిలింది. ఆ ఏడాది సెప్టెంబర్ 9న కేకే కుమారుడు వెంకట్ నివాసంలో ఆయన వ్యాపార భాగస్వామి అయిన ప్రశాంత్ బుల్లెట్ గాయంతో మృతి చెందిండంట. అదేవిధంగా ధర్మపురి శ్రీనివాస్, అదేవిధంగా తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్, ఇట్లా మాజీ హోమ్ మినిస్టర్ ఆయన ఎవడో దట్టీలు కడుతుండే కదా మహమూద్ అలీ మన్మడు, ఇట్లా రకరకాల వ్యక్తుల వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలు మాత్రము ఇట్లా విచ్చలవిడితనానికి పోయి అడ్డంగా రాజకీయ నాయకులని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇరికించినటువంటి సంఘటనలు అయితే చాలా వరకు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మనం చూసినాం కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇటీవల గత సంవత్సరం అనుకుంటా మాజీ మంత్రి ప్రజ్వల్ రేవన్న గారి కుమారుడు ప్రజ్వల్ రేవన్న కూడా ఇటువంటి పనులే చేసి అడ్డంగా దొరికిపోయి లాస్ట్కు వాళ్ళ తండ్రి రాజీనామా చేసే పరిస్థితి కూడా తీసుకొని వచ్చాడు. ఇట్లుంటుంది అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడితనానికి పోతే ఇట్లుంటుంది అన్నట్ల.